వెల్కమ్ టు భక్తివన్. నేను మహాలక్ష్మి. మనతో పాటు గురువు గారు కాకనూరి సూర్యనారాయణమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. నిన్న జ్ఞానవాపిలో మసీదు కింద ఆలయానికి సంబంధించినవి ఉన్నాయని చెప్పేసి ఆర్కియాలజీ వారు ధృవీకరించారు. దీనిపై మీరేమంటారు? ఏమనేది ఉంది? జనాలు నమ్మాలి అంటే చెబితే నమ్మడం లేదు, దృష్టాంతాలు కావాలి, ఆధారాలు కావాలి. దృష్టాంతాలు అంటే ఒక విషయం చెబితే నమ్మరు, చూపిస్తే కూడా నమ్ముతారా అంటే ఏమిటి అంటారు. మనకి కన్యాశుల్కంలో మాట ఉంది, తలకాయ తెచ్చి ముందర పెడితే పుచ్చపండేనేమో అనేటటువంటి లోకంగా మారిపోయింది. ఎంత దరిద్రం పట్టింది ఈ దేశానికి అంటే సనాతన వైదిక ధర్మాన్ని విశ్వసించకుండా కొత్తగా వచ్చే విషయాలను కూడా వినేసేస్తూ ఇవే నిజాలు అనుకుంటున్నారు. అయ్యో బాబు ఇది కాదండి బాబు, ఇది ఆలయం అండి అంటే వినరే. నిదర్శనం చూపించాలి. ప్రత్యక్షంగా కాదు, ప్రత్యక్ష ప్రమాణం కాదు, తత్ ప్రమాణ అంతర్గతవాదులు అంటాడు కవి సమ్రాట్ విశ్వనాథ గారు. ప్రత్యక్ష ప్రమాణవాదులు. ఏదైనా ఒక విషయాన్ని నిరూపించాలి అంటే 4 ప్రమాణాలు అంటుంది వేదం. స్మృతి ప్రత్యక్షమైతే హ్యం అనుమానశ్చతుష్టయం. 4 రకాలుగా ఏదైనా ఒక సిద్ధాంతాన్ని చెబితే నమ్మాలి. అయ్యా బాబు ఇది దేవాలయం అండి చస్తే నమ్మరే. అయోధ్య నమ్మరు, మధుర నమ్మరు, రాఘవేంద్ర దేవాలయము నమ్మరు. ఎక్కడ చూసినా ఒక మందిరం ఉందా, పక్కనే ఒక జెండా తెచ్చి పెడతారు. అది వేములవాడ కావచ్చు, లేదా హైదరాబాద్ భాగ్యనగర్లో ఉండేటటువంటి భాగ్యలక్ష్మి దేవాలయం కావచ్చు. మీరు ఎక్కడికి పోయినా చిన్న చిన్న గల్లీలలో చూసినా కూడా ఒక ఆలయం ఉంది, పక్కన ఒక జెండా వస్తుంది. ఎందుకు ఇలా జరిగింది? హిందువులలో ఉండేటటువంటి నిర్లక్ష్య భావం, నిర్లిప్త భావం, మనకేముందిలే అనుకోవడం, మనల్ని ఎవరేం చేస్తారులే అనుకోవడం. ఈ వేదాంత ధోరణి ఈ దేశంలో ఎందుకు ప్రబలిందో తెలుసా అమ్మాయి? బౌద్ధ మతం కారణంగా. సనాతన వైదిక ధర్మంలో ప్రతి దైవాన్ని మీరు గమనిస్తే రాముడి చేతిలో ధనుస్సు. ఎందుకు? ఎవరైనా ఎదురు తిరిగితే వాడిని సంహరించడం కోసం. ఒక ధనుస్సు ఏమిటి, ఖడ్గం కూడా ఉంటుంది. శివుడి చేతిలో త్రిశూలం కావచ్చు, విష్ణువు చేతిలో వివిధ ఆయుధాలు కావచ్చు, శంఖచక్రంతో పాటు ఉండే పాంచజన్యం కావచ్చు. ఏ దైవాన్ని చూసినా జ్ఞానవాపి అనాదిగా విశ్వేశ్వర స్వామి వారికి సంబంధించిన అది ఇటువైపు దేవాలయం ఇంత ఉంది అనుకున్నప్పుడు దేవాలయానికి పక్కనే 200 అడుగుల దూరంలో ఒక గోడలాగా కట్టేసి అందులో శివలింగం ఉంచి చుట్టూరా ఒక బావిలాగా నిర్మాణం చేసి ఇది మసీదుది అంటే నాటి దేవాలయములు నేడు మసీదులయ్యే. ఈ మసీదులు రేపు ఏ రూపమెత్తగలవో కాల మెరుగును దారుణే గర్భ మెరుగు అన్నారు జాషువా గారు తిరదౌసి అనే కావ్యంలో. అధికారం ఉంది కదా అని చెప్పేసి అంతా మాదే అంటే ఆక్రమిస్తే చరిత్ర ఈ రోజు కాకపోతే రేపైనా సత్యాన్ని జనాలకి వాస్తవంగా తెలియజేసే ప్రయత్నం చేస్తుంది. అదిగో ఇదే జ్ఞానవాపి. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి తవ్వి చూసి పగలగొట్టి ఇది అండి బాబు అని చెబితే నమ్మమామను. ఈ రోజు ఉన్న వార్త రేపటికి పాచిపడిపోతుందిగా. ఈ రోజు మాట్లాడిన ఈ సంతోషం ఇదండి మాదండి అనే ఉత్సాహం రేపెక్కడా? ఇలా ఉండకూడదు. ప్రతి హిందువు యుద్ధం చెయ్యాలి. మనది అనే హక్కుని మనం చాటించకపోతే పక్కవాడు వచ్చి మెళ్ళో శిలువ వేసిపోతాడు. వేస్తున్నారు కూడా, ప్రమాదం కూడా. ఇందాక మనం ఒకసారి చెప్పుకున్నాం, ఆ దశావతారాలలో ఈ బుద్ధుడెవరు? మనలో నిశ్చైతన్యాన్ని, నిర్వీర్య లక్షణాన్ని, నిరాసక్తతను, నిర్లిప్త భావాన్ని మనకెందుకులే పోనీలే అనే మూర్ఖ మెట్ట వేదాంతాన్ని పెంచి పోషించినవి 2 మతాలు. ఒకటి బౌద్ధం, 2 జైనం. అది ఆనాడు కారణంగానే ఇవన్నీ వచ్చాయి. ఈనాటి కాలంలో ఒకటి ఇస్లాం, 2 క్రైస్తవం. ఆనాడు ఆ 2 మతాలు ఎంత హైందవ ధర్మాన్ని నిర్వీర్యపరిచాయో, ఎంత నష్టపరిచాయో, ఈనాడు ఈ 2 మతాలు అలాగే నష్టపరుస్తున్నాయి. ఒక మతం వాళ్ళు ఇతరులని కన్వర్ట్ చేయకుండా వాళ్ళ సంతానాన్ని వాళ్ళు పెంచుకుంటూ పోతున్నారు. మరో మతం వాళ్ళు ఇతరులని కన్వర్ట్ చేసే ప్రయత్నాల కింద ఇలా అని చెబుతున్నారు. ఈ 2 తప్పే. చాప కింద నీరులా అత్యంత ప్రమాదకరంగా పరిణించబోతున్నటువంటి నేటి కాలంలో ఈ 2 గురించి ప్రతి హిందువు ఆలోచించే అవసరం ఉంది. జ్ఞానవాపి నిర్ద్వంద్వంగా, నిర్మోహమాటంగా హైందవ ధర్మానికి సంబంధించిన స్థలం, కాశీ విశ్వేశ్వర స్వామి వారికి సంబంధించిన స్థలం, ఇటువైపు ఇంత దేవాలయం ఉండగా ఎదరగా ఒక క్షేత్రం, గంగా నది చుట్టూరా ఆవరించి 178 దేవాలయాలు, ఉప ఆలయాలు ఉండగా ప్రభుత్వం వారి జాగరూకత కారణంగా గత 8 సంవత్సరాలుగా వచ్చిన మార్పులకు లోబడి చుట్టూరా ఉండే నిర్మాణాలు 300 ఇళ్ళు నేలమట్టం చేసి వారి పరిహారాలు చెల్లిస్తే ఇప్పుడు మనకు
కాశీక్షేత్రం ఇలా అని కనిపిస్తుంది. ఆలయంలో నుంచి మనం గంగాను చూడగలుగుతున్నాం. ఇప్పుడు అర్థమైంది ఆలయం వైశాల్యం ఎంత అనేది. ఆలయానికి ఒకవైపున విశాలాక్షి, మరోవైపున అన్నపూర్ణ అంతంత దూరాలలో ఉండగా పక్కనే 200 అడుగుల దూరంలో, 200 కూడా కాదు 192 అడుగుల దూరంలో ఉండే స్థలం మనది కాదా? ఆలయం కాకుండా పోతుందా? ఈ గోడ ఏమిటి, ఎదరగా ఉండే ఆ వృత్తాకారంలో ఉండే నిర్మాణం ఇదేమి బావి అంటారు, అలా కాదు. గోడ ఆ వైపున చూడండి, అంతా ఇదే అవుతుంది. తవ్వితే కానీ అని తెలియదు కదా. అంతరాంతరాల్లో అందరికీ తెలుసు. కానీ ప్రత్యక్షేణాను మిత్యేవా యస్తూప అయోనలభ్యతే, ప్రత్యక్షంగా చెప్పాలి అంటారు. చెబితే కూడా మన కర్మ కొద్దీ ఏమైపోయింది అంటే ప్రత్యక్ష ప్రమాణవాదులు అవునా కాదా అని మళ్ళీ నిరూపించాలి. ఒక్క మెతుకుతో అన్నం ఉడికిందా కాదా అని చూసే కాలం కాదు ఇది. పాడు కాలం వచ్చింది. 10 మెతుకులు బట్టి చూస్తున్నారు, 10 సౌండ్లు వింటున్నారు, అయినా కూడా విశ్వాసం లేకుండా పోతుంది. నిర్ద్వంద్వంగా మరో ఆలోచన లేకుండా ప్రభుత్వం వారు ఏ విధమైనటువంటి చర్య తీసుకొని అయోధ్య క్షేత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉండే ఆస్తికుల అస్తిత్వ లక్షణానికి ప్రతీకాత్మకంగా ఆలయ నిర్మాణం చేసి నిరూపించారో అదేవిధంగా జ్ఞానవాపిని కూడా స్వాధీనం చేసుకొని విశాలమైన విశ్వేశ్వర సామ్రాజ్యాన్ని నిర్మించి సనాతన ధర్మం ఇది, హైందవ ధర్మం ఇది అంటూ ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టాలి. 198 దేశాలలో ఉండేటటువంటి ప్రపంచ నాగరికతలో ఉండే మనుషులంతా కూడా ఈరోజు హిందూ ధర్మం వైపు చూస్తున్నారు. కుటుంబం అంటే ఇది అని చెప్తున్నారు. ఎక్కడిదమ్మా ఈ అడ్డమైన సహజీవనం? శివుడు ఏం చెప్పాడు మనకు? అర్ధనారీశ్వర తత్వం. వాక్కు అర్థము 2, ఇల్లాలు భర్త 2 కలిస్తే 1, ఇది కుటుంబం. ఇలా కాకుండా అడ్డమైన సంస్కృతులన్నీ కూడా వచ్చేసేసి అమ్మాయి అబ్బాయి కలిసి ఉంటే జీవితం, ఇదే ఆ సంస్కృతి. భారతదేశం ధర్మం ఎప్పుడు ఇలా చెప్పదు. శివ కుటుంబం అలా ఎప్పుడూ చెప్పదు. ఆ స్థలం నిర్ద్వంద్వంగా నిర్విశేషంగా మరో ఆలోచన లేకుండా కాశీ విశ్వేశ్వర స్వామి వారిదే ఈ విషయంపై నిరూపించే అవసరం ప్రభుత్వం పైన ఉంది. ఇప్పుడు ప్రభుత్వం తగిన చర్యలు వెంటనే తీసుకోవాలి. ఏ విధంగా అయోధ్య నిర్మాణం జరిగిందో అదేవిధంగా విశ్వేశ్వర స్వామి వారి సంపూర్ణమైన సామ్రాజ్యానికి ఒక పతాకగా ప్రపంచానికి హిందూ ధర్మంలో కుటుంబమే ప్రధానం. భర్త, భార్య, పిల్లలు, మీరు ఏ దైవాన్ని తీసుకున్నా కూడా వాళ్ళ కుటుంబం ఉంటుంది. శివుడు, పార్వతి, గణపతి, కుమారస్వామి, వారి వాహనాలు ఉన్నాయే, అది వృషభం కావచ్చు, పులి కావచ్చు, ఎలక కావచ్చు, నెమలి కావచ్చు, పాము కావచ్చు, అవన్నీ పట్టుకుంటాయి హిందువుల్లాగే, కులాల్లాగే. కానీ ఈ కులాలలో ఉండే వాళ్ళంతా కూడా ఇతర మతాల ప్రస్తావన వచ్చేసరికి అందరూ ఒకటే అని నిలబడాలి అని చెప్పడం కోసమే ఈ శివ కుటుంబం. భూమి శివుడు, భూమిలో ఉండే గురుత్వ ఆకర్షణ శక్తి, సెంట్రల్ గ్రావిటేషన్ పవర్ గణపతి. అందుకే సర్వజనమే వశమానయ. ఈ భూమి మీద ఉండేటటువంటి ఉపగ్రహంగా తిరిగే చంద్రుడు ఉపగ్రహంగా ఉండే స్వరూపం, శివుడికి అలంకారంగా ఉండే స్వరూపం. ఈ భూమి మీద పెరిగేటటువంటి చెట్లు, చేమలు, ప్రకృతి, ద నేచర్, సో వాట్ వి సో కాల్ పార్వతి, ప్రకృతి. సూర్యుని ఆధారం చేసుకుని ఈ భూమి తిరిగేటటువంటి వృత్తాకారం కుమారస్వామి. ఇది శివ కుటుంబం. ఇంటిలో భర్త, భార్య, పిల్లలు, అమ్మ, నాన్న, ఇది కదా కుటుంబం, ఇది కదా సౌర కుటుంబం. ప్రపంచంలో మీరు ఏ మతం అన్నా తీసుకోండి, కుటుంబ వ్యవస్థ అంటే ఇది అని చెప్పేది ఒక హిందూ మతం మాత్రమే, హిందూ జీవన ధర్మం విధానం మాత్రమే. దాని పేరే సనాతన ధర్మం. ఈ ధర్మానికి ప్రతీక శివాలయం, విశ్వేశ్వర స్వామి వారి ఆలయం కనుక నిర్మోహమ, దాని పేరే జ్ఞానవ్యాపి అనే చెప్తున్నాంగా. జ్ఞానినామ విజేతాంసి దేవి భగవతి స. అమ్మవారు పరమేశ్వరుడికి భిక్ష ఇచ్చింది అని రోజు మనం చెప్పుకుంటూ ఉంటాం. ఏదో అన్నపూర్ణ, సదాపూర్ణ, శంకర ప్రాణవల్ల. ఏం భిక్ష ఇచ్చింది? జ్ఞానాన్ని భిక్షగా ఇచ్చింది. ఆ జ్ఞాన భిక్ష అదిగో బావిలో ఉండే ఈశ్వరుడు. బయట ఉండే ఈశ్వరుని మనం పూజ చేస్తున్నాం, కానీ నిజంగా పూజ చేయవలసిన ఈశ్వరుడు అదిగో అందులో ఉన్నాడు. ప్రయత్నం చేయాల్సిందే, అభిషేకం చేయాల్సిందే, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మనం ప్రయాణించాల్సిందే. మన ఉద్వేగభరిత స్వభావాన్ని ప్రపంచానికి చాటు చూపవలసిన అవసరం ఇది అని గుర్తుపెట్టుకుందాం. ఇప్పుడు మీరు కుటుంబం అన్నారు కదా గురువుగారు, కుటుంబాలు విచ్ఛిన్నం కావడం వల్లే మత మార్పులు జరగడానికి ఒక కారణంగా చూడొచ్చు అంట. తప్పకుండా. పెద్దవాళ్ళ మాట చిన్నలు వినకుండా పోతున్నారు. ఓ మాట ఉంది అమ్మాయి, మనం ఎవరినైనా తిడితే ఆవులా ఉన్నావురా అని తిడతామా? బర్రెలా ఉన్నావు అని తిడతాం. ఎవరైనా తిడితే ఎద్దులా ఉన్నావు అని తిడతామా? దున్నపోతా అని తిడతాం కదా. ఆ మతాలు వేరే,
అవి మన మతాలు కావు. మన మతంలో భూమిని పూజిస్తాం, మన మతంలో ఆవుని పూజిస్తాం, వృషభాన్ని పూజిస్తాం, ఎలకని పూజిస్తాం వినాయకుడి కింద ఉంచి వాహనంగా అని చెప్పి. సమస్త జీవజాలంలో దైవాన్ని చూచేటటువంటి శక్తి మనది. వినాయక చవితిలో వినాయకుడికి దండ వేస్తామా? వినాయకుడి వాహనమైన ఎలక్కి కూడా వేస్తాంగా, ఎలకరాజు గారిని పూజ చేస్తాంగా. కనుక ఈ నేపథ్యంలో కుటుంబ జీవనం అంటే ఇతర అన్ని మతాల వారు ముఖ్యంగా అంటిల్ డెత్ డూ అజ్ పార్ట్ అన్న పేరుట ఒక్క చర్చిలోనికి వెళ్ళి అమ్మాయి అబ్బాయి ఫాదర్ ముందు నిలుచొని ఉంగరాలు మార్చేసుకొని మనుషుల్ని మార్చే విధంగా ప్రవర్తిస్తూ చనిపోయేంత వరకు విడిపోం మేము అనే వాగ్దానాన్ని పలికి బైబిల్లో ఉండే కొన్ని సూక్తులు పఠించిన అనంతరం వాళ్ళిద్దరూ ఒకరుగా అందరూ చప్పట్లు కొడితే ఒకరుగా అయిపోయి అంటిల్ డెత్ ఆ వర్డ్ అండర్లైన్ చేసుకోవాలి. చచ్చే వరకు మేము విడిపోం అనేటటువంటి ఆ సంస్కృతిలో వచ్చిన విడాకులు ఇంకెక్కడా లేవు, అక్కడే మొదలైంది. మరో మతాన్ని తీసుకుంటే ఆ మత సృష్టికర్త అయినటువంటి వాడు 8 పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు 4 చేసుకోవచ్చు బుక్కుల్లో రాసేట. అది పుస్తకాల మతం, అది పుస్తకాల మతం. మనది మస్తకంలో ఉన్న మతం. ఇది మతం కాదు, జీవన విధానం, ధర్మం. ఒక భర్త చనిపోతే ఆ భార్య చనిపోయిన భర్త కోసం ఇక్కడ వేచి ఉండి ధర్మాన్ని చేసి భర్తకు ఏ విధంగా ఇష్టంగా ఉండాలో అలా బ్రతికి తాను కూడా వెళుతుంది పరేత అన్న జ్ఞానంతో. అంగాదంగా సంభవ యాజసే, ఇది సనాతన ధర్మం. ఒక భార్య చనిపోతే భర్త తన భార్యకు నచ్చిన విధంగా తాను ప్రవర్తిస్తూ పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళు చేయాలి. విధురుడు అని అతడి పేరు, ఒక పేరు కూడా ఉంచింది, ఒక ఆశ్రమం కూడా ఉంచింది. ఒకరికి మరి ఒకరు అన్నట్లుగా, మాట అర్థం అన్నట్లుగా. ఇప్పుడు ఏమైంది? అడ్డమైన సహజీవనాలు ఇతర మతాల ప్రాపకంగా వచ్చేసినందువల్ల దేశీయమైనటువంటి సనాతనమైనటువంటి సనాతన భారతీయ హైందవ ధర్మం భ్రష్టు పట్టిపోతుంది. మనమే కారణమవుతున్నాం. నూతనం కొత్త ఆకర్షణ కదా. అదేదో సినిమాలో నూతన్ ప్రసాద్ గారు పాడతారు, కొత్త దేవుడండి అనే పాట ఏదో సినిమాలో ఉంది కదా. కొత్త దేవుడండి అంటూ నల్ల బట్టలు వేసుకొని అలా ఎగురుతూ పాడుతూ ఉంటాడు. మనకు కూడా కొత్త మతాలు కావాలి. ఉన్నాయి సరిపోవా? ఉన్న దేవుళ్ళు సరిపోరా? ఏది కొత్త వస్తే అలా వెంటపడిపోవడమే. మనదైన ధర్మాన్ని విడిచిపెట్టిపోతున్నామే అనేది బాధ. ఉన్నది వదలద్దు, కొత్తది తేవద్దు. కుటుంబ జీవనం ప్రధానం. అమ్మ, నాన్న, పిల్లలు, అత్త, మామ, బాబాయ్, పిన్ని, వరుసలు ఎన్ని ఉన్నాయో. అడ్డమైన 2 పదాలు వచ్చాయి తల్లి. ఒకటి అంకుల్, 2 కజిన్. ఈ 2 ప్రపంచాన్ని నాశనం చేస్తున్నాయి. అంటే చెప్పుకోవాలి అంటే ఆంటీ అనే పదం కూడా ఉంది. ఏంటి అంటారు? చిన్నపిల్లల్ని ఆంటీ అంటే కోపాలు వస్తాయి, పెద్దవాళ్ళని ఆంటీ అంటే కూడా కోపాలు వస్తున్న కాలం వచ్చేసింది కదా. కాబట్టి కజిన్ సర్వదరిద్రంగా పాడు చేస్తుంది, ఆంటీ అంకుల్ ఇంకా సర్వదరిద్రంగా పాడు చేస్తున్నాయి. ప్రపంచం అంతా కూడా పాటించవలసిన ఏకైక ధర్మం హిందూ జీవన విధానం. ఉత్కృష్టమైన తల్లి. మన ధర్మం ఏమిటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే వాళ్ళు బైబిల్ పట్టుకొని ప్రచారం చేసినట్టుగా మరి హిందువులు కూడా పీఠాధిపతులే కానివ్వండి, ఇంకా శిష్యులే కానివ్వండి, రామాయణాన్నో భగవద్గీతనో పట్టుకొని ఎందుకు వాళ్ళలాగా ప్రచారం చేయలేకపోతున్నారు? ఎందుకని అంటే వాళ్ళకి ప్రచారం చేస్తే కానీ బ్రతుకులేదు. ఈనాటే కాదు, ఆ మతం ఆరంభించిన కాలం నాటి నుంచి కూడా ప్రచారమే పరమావధిగా పెరుగుతున్నటువంటి మతం. మతం అంటే కొంతమందికి సంబంధించిన విశ్వాసం, ధర్మం అంటే ఒక లోకానికి సంబంధించినటువంటి నీతి, జీవన విధానం అని అర్థం. ఒక లోకానికి, ఇది భరతఖండే ఒక లోకం. ఇది కొంతమంది వ్యక్తుల సమూహంలో. అమెరికా అంటే ఏమిటి? 500 ఏళ్ల కింద దొంగల సామ్రాజ్యం కదా. అనేక దేశాల్లో ఉండేవాళ్ళు శిక్షలు పడితే వచ్చి అక్కడ చేరి అదంతా ఉద్దేశంగా మార్చుకున్నారు కదా. ఇంగ్లాండ్ కూడా అంతే కదా, దొంగల దేశం చెప్పుకుంటాం కదా, సముద్రపు దొంగలని చెప్పుకుంటూ ఉంటాం కదా, మన కథల్లో కూడా వాళ్ళ కథల్లో కూడా. అలా చెప్పుకుంటే మతం వేరు, ధర్మం వేరు. వాళ్ళు గ్రంథాలు పుచ్చుకొని, వాళ్ళకు మాత్రం గ్రంథమేనా, ఒకటేనా? అందులో మళ్ళీ 2 మతాలు, ఓల్డ్ టెస్టిమెంటు, న్యూ టెస్టిమెంటు అంటూ, మళ్ళీ అందులో ఆదాము అవ్వ కథలు 3 రకాలుగా ఉన్నాయి. ఒకటి అంటూ ఏదీ లేదు. అందులో కూడా భిన్న మార్గాలు ఏర్పడిపోయినాయి. ఏ ఫాదరు, ఏ చర్చ్, ఏ బాప్తిజం, ఏ స్ప్రింక్లర్స్ ఇస్తారో ఆ మతానికి చెందిన వాళ్ళై ఉంటారు. ఒక స్ప్రింక్లర్, ఒక బ్యాప్తిజం తీసుకున్న స్కూల్లో, ఒక క్రైస్తవ మిషనరీకి సంబంధించిన, ఒక ఫాదర్కి సంబంధించిన ఒకనొక చర్చిలో తీసుకున్న బాప్తిస్మం వాళ్ళు ఆ చర్చి సమూహంలోనే బరియల్ గ్రౌండ్లో వెళ్ళారు, ఇంకో చోటు వెళ్ళకూడదు.
రానివ్వరు. అదొక కమ్యూనిటీ లాగా వేరువేరుగా 72 ఉన్నాయి. క్రైస్తవంలో 72 కమ్యూనిటీలు ఉన్నాయి. ఇవి లిస్ట్ వేస్తాను కావలిస్తే. కానీ వీళ్ళంతా ఏమైనా అంటే మేమంతా ఒకటి. హిందూ ధర్మంలోనే కులాలు ఉన్నాయి అంట. కులాలు లేనిది ఎక్కడ? నిజానికి హిందూ ధర్మంలో ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి. మీ దేవుడికి 1000 పేర్లండి అంటారు. నిజమే, 1000 పేర్లన్నీ ఒకే దైవాన్ని చూపిస్తాయి. అంతేగాని అలా వేరువేరుగా చూపించవే. మా ధర్మంలో ప్రకృతిలోంచి ఈ దేహం వచ్చింది, ప్రకృతిలోనికి మనం అందిస్తున్నాం. దహనం చేయడం ద్వారా, నీళ్ళల్లో వేయడం ద్వారా, గాల్లో కలిపేయడం ద్వారా, మరణం అనంతరం కూడా అనేక రకాల నియమాలు అనుసరించడం ద్వారా, పాటించడం ద్వారా, కృతజ్ఞతాపూర్వక వందన సమర్పణ చేయడం ద్వారా ప్రతిదీ ఒక నియమాన్ని అనుసరించి సనాతన భారతీయం ఇంత పటిష్టంగా నిర్మితమై ఉన్నది. కనుకనే ఎన్ని మతాలు వచ్చినా ఇలా వస్తాయి, అలా పోతాయి. తెలుగులో ఒక సామెత ఉంది, మఖలో పుట్టి పొబ్బలో మాడిపోతాయి అంటారు కదా. అలా వస్తాయి, ఇలా పోతాయి. సనాతన ధర్మం ఎప్పటికీ ఉంటుంది. అట్లాగే మంత్రాలయంలోని బృందావనాన్ని కూడా మసీదుగా మార్చే ప్రయత్నాలు జరిగాయి అంటారా గురువుగారు? నేను చూశాను తల్లి కళ్ళారా, చాలా జరిగాయి. థామస్ మన్రో ఏం చెప్పాడో, అలాగే ఆ కర్నూలుకి సంబంధించిన ఆ గెజిటీర్లో ఏం ప్రచురింపబడి ఉందో అవన్నీ పక్కన పెట్టి, మంత్రాలకు సంబంధించిన ఈ ప్రాంతమంతా కూడా ఎవరికి సంబంధించింది అనేటటువంటి వాస్తవిక చరిత్రను పక్కన పెట్టి, మంత్రాలయంలో బృందావనంలో స్వామివారి ప్రధానమైనటువంటి ఆ కన్స్ట్రక్షన్ నిర్మాణ రూపాన్ని కూడా సమాధి కాకుండా ఒక మసీదు రూపం వలె, ముస్లింకు సంబంధించిన సమాధి వలె మార్చే ప్రయత్నాలు చేశారు. కళ్ళారా చూస్తే మనకు తెలిసి వస్తుంది. నేను కళ్ళారా చూశాను. ఆ ఆలయం ప్రధాన అంతర్భాగంలో ఉండే బృందావనం మీద నిర్మాణం, గోపురం పై భాగంలో మసీదు వలె ఒక నిర్మాణాన్ని సంక్షిప్తంగా సూక్ష్మరూపంలో చెప్పి ఒక కలశాన్ని స్థాపించి ఇది మాది అనే ప్రయత్నాలు ఘోరంగా జరిగాయి. కానీ అందులో స్వామి సజీవుడై ఉన్నాడు. అలాంటి వారిని వ్యతిరేకిస్తాను అన్నాడు. నేను నా భక్తులని కాపాడుతాను అన్నాడు. ఏ విధంగానైతే పిలుపు మనం బాబా రూపంలో వింటూ ఉంటామో, నేను ఇందులో ఉండి అందరినీ ఆశీర్వదిస్తాను, అందరిని కాపాడుతాను చెప్పి మన విశ్వాసాలు ఉన్నాయో, ఇక్కడ కూడా అలాగే సమాధి నుండి. కాబట్టి మనం ఏం చెప్తాం, వ్యాసరాయుడి గురించి చెప్పుకుంటూ, ఆంజనేయ స్వామి గురించి చెప్పుకుంటూ, ఆ క్రమంలో మనం వ్యాసరాయుడిని చెప్పుకొని, ఆ క్రమంలో మనం రాఘవేంద్ర తృతీయోస్తు అంటూ చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి అలాంటి ప్రయత్నాలు అక్కడ ఎందుకమ్మా ఇన్ని మాటలు? వేములవాడలో జరగలేదా? ఎక్కడ జరగలేదు? సింధనూరుకి 8 కిలోమీటర్ల దూరంలో పంచపక్షి ఆంజనేయ స్వామి దేవాలయం అని ఉంది. సింధనూరుకి 30 కిలోమీటర్ల దూరంలో పురా అనే ఒక అత్యంత ప్రాచీనమైన పురాతనమైన శివాలయం ఉంది. వందలాది శాసనాలు అక్కడ ఉన్నాయి. ఆ ఆలయంలో ఈశ్వరుడు 3 కాళ్ల సింహాసనం లాగా ఉండే మంచం మీద వెలిసి ఉంటాడు. మంచం పైన శివుడు ఉంటాడు. ఆ ఆలయం పేరు పురా. అలాగే ఆ ఆలయంలో ధ్వజస్తంభానికి 2 కన్నాలు ఉంటాయి. ఆ కన్నాలలోంచి లోన చూస్తే ఈశ్వరుడు దక్షిణావర్త రూపంలో కనిపిస్తాడు. ఈశ్వరుడికి నందీశ్వరుడికి మధ్యన ఒక బావి ఉంది. ఆ బావిలో నీళ్లు తీసి అభిషేకం చేయాలి ఈశ్వరుడికి. అలాగే పురా సింధనూరుకి దగ్గరలో ఉండి ఈ ఆలయంలో ఇంకో విశేషం ఉంది. ఒక చోట నిర్మాణం ఉంది అమ్మాయి, 4 వైపులా గోడలు. ఆ గోడలకి ఒక వైపున 2 కన్నాలు. స్థానికంగా ఉండేటటువంటి ఆ కన్నడ ప్రాంత వాసులను పలకరిస్తే నేను వెళ్ళాను. పలకరిస్తే వాళ్ళు చెప్పారు, పూర్వం ఇక్కడ కూర్చొని ఒక్కసారి ఈశ్వరా అంటూ ధ్యానం చేస్తే, నమశివాయ అంటూ ధ్యానం చేస్తే ఆ కన్నంలో నుంచి ఒక చెయ్యి అలా ఒక రూపాయి కాసి బయటికి వేసేది, బంగారు కాసి బయటికి వచ్చేది అంటూ స్థానికులు ఐతిహ్యంగా చెప్పారు. అదేదో ఖజానా అయి ఉండాలి. అనంత పద్మనాభ స్వామి వారి ఆలయంలో ఎలా చూసామో ఈ పుర అనే ఆలయంలో కూడా అలాంటి ఖజానా ఏదో ఉంది. అంతటి అపురూపమైనటువంటి ఆ ఆలయంలో వేలాది శివలింగాలు ఉన్నాయి, అనేకం ఉన్నాయి. ఆ ఆలయానికి సమీపంలోనే మరి ఒక ఆలయం పంచపక్షి హనుమదాలయం. ఆ ఆలయంలో జ్యోతిష శాస్త్రంలో ఒక ప్రశ్నాశాస్త్రం ఒక విభాగం. ఆ ప్రశ్నాశాస్త్రం సారావళిలో పంచపక్షి శాస్త్రం ఒకటి ఉంది. పావురం, కోడి, అలా 5 జంతువులకి, నెమలి, వాటికి రూపాలు ఉంటాయి. నక్షత్రాలకు సంబంధించి ఒక జ్ఞానం ఉంది. 5 పక్షుల రూపాలు అందులో వస్తాయి. ఆ ఆలయంలో కూడా ఒక జెండా, ఒక సమాధి,
ఏమిటి ఈ సమాధి అంటే నెమ్మది నెమ్మదిగా ఇది కూడా మార్చేద్దామా అన్నట్టుగా నేను అడిగితే అలా కాదండి, ఇక్కడ పూర్వం ఒక మహమ్మదీయుడు స్వామిని అర్చించాడు అని చెప్పారు, ఇప్పుడు అర్చించారు అన్నారు, రేపు ఇదంతా మాదే అంటారేమో. భాగ్యనగరంలో శృంగేరి నల్లకుంట క్షేత్రం, అమ్మవారు శారదామ్మని దర్శనం చేస్తే సమస్త పాపాలు తొలగిపోతాయి, జగద్గురుల వారి సంస్థానం ఇది అనగానే మన శరీరం తొలగరిస్తుంది, ఒక్కసారిగా అనగా శంకరా అనగానే మనకు ఆనందం వచ్చేస్తుంది. ఆ స్థలం అంతా కూడా మహమ్మదీయులదే, రాజ్యం చేశారు కొంతకాలం కాబట్టి ఇతర దేశాలలోంచి దొంగల మన దండయాత్రగా ఈ దేశం మీదకి, ఈ దేశంలో ఉండే వాళ్ళు ఎవరు పొరపాటున ఏ దేశం మీదకి కూడా పోలేరు. ఇతర దేశాల వాళ్ళు ఇలా దండయాత్రకు వచ్చారు, ఇది మాదే అది మాదే అది మాదే అన్నారు, ఆ బాగా అన్నీ ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళెవరు దున్నపోతుల్లాగా ఇందాక అనుకున్నామే, బర్రెకు సున్నం వేస్తే ఎద్దవుతుందా? కాదుగా, అది బర్రెనే. అలాగే తిడతాం మనం. హైందవులు వృషభాల వంటి వాళ్ళు, శక్తివంతులు, శివాలయంలో శివుడికి ఉండేటటువంటి భద్రగణం వలె, వీరభద్రగణం వలె, శివభటుల వలె ముందుకు అడుగు వేసి రంకె వేశారా వీళ్ళంతా వృషభాలే అవుతారు. కనుక ఎక్కడలే తల్లి, ఏ ఆలయంలోనైనా ఎక్కడైనా స్వామివారు ఉన్నారు, అమ్మవారు ఉన్నారు, ఆలయం ఉంది, గోపురం ఉంది, పక్కనే గోడకి ఒక జెండా. కొంతకాలం పాలించారు కాబట్టి మాదే అనే ఈ కబ్జా ప్రయత్నాలు ప్రతి ఆలయంలో ఉన్నాయి. వీటిని నిర్హేతుకంగా వెతికి 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 మరీ ప్రతిఘటించే అవసరం ఈనాడు ఎంతైనా ఉంది.